ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మనందరినీ దేవుడు కాచి కాపాడి ఆయన ఉచితమైన కృపలో ఈ రీతిగా నిలబెట్టిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వాక్యం వింటూ నిజంగా ఎంతోమంది ఆదరించబడుతూ ధైర్యంగా బ్రతుకుచ్చు. ఏ కష్టం వచ్చినా సరే నా దేవుడు నాతో ఉన్నాడు అని మనం ధైర్యంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామంలో ప్రభు మిమ్మకి ఇంకా ధైర్యమును, బలమును, శక్తిని, ఆరోగ్యమును, ఆయన కృపను ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. 6-7. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం. ఎందుకు చక్కటి ఈరోజు ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో చేస్తున్నాడంటే, ఎంత మంచి మాటలు. యోబు ఆయన జీవితంలో నిజంగా అసలు యోబులాగా మనం కూడా కొన్నిసార్లు అయిపోతాం కదా. కఠినమైన పరీక్ష వచ్చినప్పుడు, కఠినమైన శ్రమ వచ్చినప్పుడు, కఠినమైన శోధన వచ్చినప్పుడు మన జీవితంలో ఇక విసిగిపోయి, బాధలు కష్టం అంటే విసిగిపోయి ఏమైపోతామంటే దేవుని చేతిలోకి వెళ్ళిపోయి నువ్వే దేవుడు ఉన్నాడు, నువ్వే చూసుకో అనే స్థితికి మనం వస్తున్నామంటే ఖచ్చితంగా యోబులాగా మనం కూడా బలంగా దేవునికి ఏ బాధ అయినా అప్పగించేస్తున్నాం. అందుకే నీవు పవిత్రుడివై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నీ యందు ఆయన శ్రద్ధ నిలుపుతాడు. యథార్థవంతుడవైన ఎడల దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పవిత్రుడవైన ఎడల ఏంటంట, నిశ్చయముగా నీ యందు ఆయన శ్రద్ధ నిలుపుతాడు. ఆమేన్. ఈ శ్రద్ధ అనే మాట ఎంత అద్భుతమైందంటే, శ్రద్ధ నిలుపుతాడు. ఆమేన్. నిజంగా దేవుడు ఎందుకు నన్ను అశ్రద్ధగా చూస్తున్నాడు? దేవుడు ఎందుకు నన్ను ఒక్కోసారి ఇలా చేస్తున్నాడు? ఆయన మీద నేను ఎంత విశ్వాసం పెట్టుకున్నాను, నీతిగా జీవించాను, భక్తిగా జీవించాను, భయభక్తులతో జీవించాను. కానీ నా దేవుడు ఎందుకు నన్ను చేయి విడిచిపెట్టాడు? ఎందుకు ఈ వేదన? ఇక నేను పట్టించుకోను అనేసి దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి మహిమ కలుగునుగాక అని మనము బాధ, వేదన అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆయన అంటున్నాడు, చక్కటి మాట చెప్తున్నాడు కదా. ఎంత మాట! నీ నీతికి తగినట్లుగా. ఆమేన్. హల్లెలూయా. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేస్తాం. మనం ఎంత నీతిగా ఉంటామో అన్ని శ్రమలు కదండి. నీతిమంతులకే శ్రమలు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజులు అడ్డదిడ్డంగా బ్రతికేవాళ్ళు, అడ్డదిడ్డంగా జీవించేవాళ్ళు, అడ్డదిడ్డంగా మాట్లాడేవారు వర్ధిల్లుతున్న రోజులు ఇవి. ఇక అంతే, చివరి దినాల్లో మనం అలాగే అన్యాయంగా ఉన్న వారికి ఏమీ జరగవు, కానీ న్యాయంగా మౌన పోరాటంలో నిలిచి ఉన్న వారికి చాలా న్యాయము జరగటం అనేది చాలా కష్టతరమైన పని. నిజమే కదా. అలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, నీ నివాస స్థలం వర్ధిల్ల చేయను. అప్పుడు నీ నీతికి నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఇప్పుడు మనకేమి లేని వారిలాగా ఉండొచ్చు, కానీ రాబోతున్న దినాలలో చూడండి, నాకు తెలిసినటువంటి, నేను సేవ ప్రారంభించిన నుంచి నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అసలు ఏమి లేని స్థితిలో వచ్చిన వారు. నేను కూడా అంతే, మేము అంతే, అందరూ అంతే. కానీ ఈ రోజున దేవుడు సమస్తం అనుగ్రహించాడు. సమస్తం అంటే ఏంటమ్మా? తినడానికి, ఉండడానికి, దేవా కట్టుకోవడానికి అన్నిటినీ దేవుడు మనకి సమకూర్చాడు. మరి ముఖ్యంగా చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. అంతకంటే మనకు కావలసిందే ఉంది చెప్పండి? మన బిడ్డలు ఏదో ఒక రీతిలో ఎవరెవరి స్థితిని బట్టి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అంతేకాని వారినైతే దేవుడు ఎప్పటికీ వదిలిపెట్టాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు
దేవుడు వీళ్ళందరినీ కూడా మగ అభివృద్ధిలోనికి దేవుడే తీసుకురావాలి. మనం ఎంత కష్టపడినా, మనం ఎంత కూడా మరి అభివృద్ధి కోసం ఎదురు చూసిన దేవుడు ఒక దినం తప్పకుండా మనల్ని ఏం చేస్తాడంట, తప్పకుండా నీ స్థితికి తగినట్టుగా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, నీ స్థితి మొదటిగా కొద్దిగా ఉన్నా, దేవుని వాక్యం వింటున్న బిడ్డారా, నాకేమీ లేదు, కొద్దిగా ఉందని బాధపడుతున్నావా? బాధపడబాకు. రాబోతున్న దినాల్లో తుది అంటే ఎక్కువ స్థితిని ప్రభు నీకు కలగచేయబోతున్నాడు. ఉన్నత స్థితిలో ఎప్పటికీ ఇలాగే ఉండవు. ఉన్నత స్థితిలో ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చు, ఇప్పుడు ఏమీ లేనట్టు ఉండొచ్చు, కానీ రాబోతున్న దినాల్లో ప్రభు యొక్క ఆశీర్వాదం అత్యధికముగా నీకు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మన జీవితంలోనే మార్పులు చూస్తున్నాం కదా. ఒకప్పుడు ఏమీ లేని మన జీవితాల్లో దేవుడు ఈ రోజున అన్నిటినీ అనుగ్రహించాడు కదా. అలాగే రాబోతున్న దినాల్లో మన నీతికి తగినట్టుగా, నీ ప్రార్థనకు తగినట్టుగా, నీ యొక్క వినయ విధేయతకు తగినట్టుగా తప్పకుండా దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనను ప్రభు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఈ సమయంలో నా తండ్రి యేసయ్యా, మీరు దిగివచ్చి మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రాలు ప్రభు. నిజంగా ఎవరే తక్కువ స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన అయా మెట్లెక్కుతూ ఉన్నత స్థితిలోనికి నడుస్తూ తండ్రి మీరే నడిపించి మహిమ పొందుకొని దీవించమని, ఈ రోజంతా వారికి తోడుగా నీడగా ఉండమని, మంచి ఆరోగ్యం ఇచ్చి నెమ్మది సమాధానంతో దుఃఖపడుతున్న వారికి ఓదార్పునిచ్చి ధైర్యముతో నింపమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.